రవలి రవలి నువ్వు బయటికి రా, నువ్వు బయటికి రా ముందు. ఎవర్రా నువ్వు? నా పిల్లాన్ని పేరు పెట్టి పిలుతావు? రవలి నువ్వు బయటికి రా. అరే బట్ట బాయ్స్, ఇక్కడ నేను ఒక్కని ఉన్నగారా? నాతోటి మాట్లాడక మళ్ళా నా పిల్లని పిలుతానవేంద్రా? అన్న నా జీవితాన్ని నీ పిల్లని సర్వనాశనం చేసిందే. ఏం చేసిందిరా? అన్న నీ పిల్లం ఆడముచ్చట్లు ఈడముచ్చట్లు ఆడ చెప్పి లొల్లి నెట్టిస్తానే. అసలు ఏం జరిగిందో చెప్పురా. అన్న మొన్న మనం అందరం కలిసి చెట్ల తీర్థం పోయినప్పుడు పెళ్లి కాకముందుకి ఎవరెవరికి లవ్ అఫేర్లు ఉన్నాయో చెప్పుకుందామని అనుకున్నాం కానీ సరదాగా. అవును అనుకున్నావురా. నేను 5వ తరగతి చదువుతున్నప్పుడు నా ఫస్ట్ లవ్ ఐశ్వర్య అని చెప్పినా కదన్న. అగో ఇల్లే ఉన్నదిరా, సరదాగా నవ్వుకున్నదానికేగా మనం చెప్పుకున్నది. కాదా నీ పిల్లం నా పిల్లంతో ఐశ్వర్య అనే అమ్మాయితో లవ్ ఉందని చెప్పింది కానీ 5వ తరగతిలో అని చెప్పలేదన్నా. ఓరి వారి, నీ కొంప ముంచింది కారా. లొల్లి రెడ్డి చెల్లి పిల్లని బయటికి విలువన్నా. అది ఇంకేడున్నదిరా, బయట ఉన్నది. అగో అట్టా చూడు. ఏందట? ఏందంటానవేందే? ఏంది తెల్లారింది కదా, ఇక ఒక్కొక్కరు మన ఇంటికి లైన్ పట్టుకొని వస్తారు నువ్వు చేసే పనికి. నీతోటి నాకు రామగోస అవుతుంది, నా మీద షాడీలు చెప్పడానికి వచ్చిండు కదా. నీ మీద స్టాడీలు చెప్పేదందుకు ఏమున్నదే? నువ్వేం చేసినావో చెప్తే చాలు. ఇంకా స్పెషల్గా నీ మీద స్టాడీలు చెప్తానని అంటానవా? ఏం చెప్పినావో చెప్పు. అయితే ఏంది ఇప్పుడు? మనం వంటలకు పోయినప్పుడు అడు ఏమన్నా లవ్ స్టోరీ ఉంటే చెప్పురా అంటే చిన్నప్ప లవ్ స్టోరీ చెప్పిండు. మనం నవ్వుకున్న దానివి నవ్వుకున్నట్టు ఉండక అక్కడ విషయం అక్కడ నేర్చిపెట్టాలి కానీ ఇంటికి వచ్చినాక కానీ పెళ్ళంతో చెప్తివి లవ్ స్టోరీ ఉన్నదని చెప్పినావు. మరి అది 5వ తరగతి అని చెప్పొచ్చు కదా. నువ్వు చెప్పేది ఎప్పుడు కామె ఇప్పుడే లవ్ స్టోరీ ఉన్నది అనుకొని అని నిడిచిపెట్టి పోయింది. 5వ తరగతినే ఒక్క ముచ్చట్నే చెప్పలే అంతే కదా. అవునా? నీకు ఇవన్నీ ఎందుకే రావాలి? కడుపు నిండా తినుకుంటా మంచాల వండుకుంటా ఏడుపు కొట్టు సీరియల్ చూడొచ్చు కదా. వాళ్ళింటికి పోతావు వీళ్ళింటికి పోతావు, ఇక్కడ ముచ్చట్లు అక్కడ ముచ్చట్లు చెప్తావు, చికలు పట్టుకున్నట్టు చెప్తావు. ఇప్పుడు నువ్వు జోకులో చెప్పింది అని పెళ్ళం అట్టిగా నిడిచిపెట్టిపోయా అని సంసారం ఆగమైనట్టేగానే. ఇక నన్న మరవానే నీతో ఎట్లే కాలే నేను. అయినా ఉన్నది ఉన్నట్టు చెప్తే ఇంటి మీదకి వచ్చేస్తావా? అరే మహేషు, నీ భార్యతో మాట్లాడి మీ ఇంటికి వచ్చేటట్టు చెప్తా గానీ జర ఓరా. అన్న ఆ పని చేసి పుణ్యం కట్టుకోయే. ఆయన ఇట్లా రాబోతాను ఎట్లా అవుతాను అన్న. ఏంది మెడకు పడ్డ పాము కరవక తప్పదు అన్నట్టు చేసుకున్నందుకు తప్పదు గారా. ఇంకా చేసిందంతా చేసింది కాక ఆని వెనుకవలు ఎత్తానవా? లోపలిగా నువ్వరా. జేబుల్లో పెట్టా నేను. జేబుల్లో పెట్టుకున్నా. ఏంది గంటగానే వెతుకుతాను? ఏమో కొట్టుకున్నావు? నేను ఏం కూడా కొట్టుకోలేదే. నా జేబులోకి వెళ్ళి పైసలు ఎవరో తీసిరు. ఆగో నీ జేబులకి పైసలు ఎవరు ఇస్తారు? గదేనే ఎవరు తీసిరు అని ఎత్తుకుతానా? లేవు. నువ్వేమన్నా ఇట్లా తీసినావేంది? చిచి నేనెందుకు తీస్తా? అడగకుండా తీసుకునే అలవాటు మా ఇంట వంట లేదు. అది కాదే, ఇంట్లున్నది మనం ఇద్దరమేనే. తీస్తే నేను తీయాలి లేకపోతే నువ్వు తీయాలి. మందచ్చి తీస్తా రానే. నేను జేబుల్లో పెట్టినా. ఆహా నేనే తీసిన అంటావు. ఇక నా ఇంట నన్ను దొంగని చెప్తాను కదా. అయ్యో నేనేమన్నానే? నువ్వు ఇట్లా తీసినవా నాకంటే. ఏడోవతే ఏం చేయాలి? నువ్వు నన్ను దొంగ చూసినట్టు చూస్తే నాకు ఎంత బాధ అనిపిస్తుంది. నీకేమేరక? 5,000 రూపాయలే. ఏంది 5,000? అవును, ఆ
వచ్చే ఆదివారం నీ పుట్టినరోజు అని నీకు చీర కొనిస్తానని 5,000 దాచిపెట్టిన పట్టు చీర కొనిస్తానని. హాయ్ పట్టు చీరనా? అయినా నీ జేబులో ఉన్నాయి 500 కదా, 5,000 అంటాను, 5,000 అంటాను. అంటే నువ్వు చూసినావానే? నేనే తీసినా గాని 5,000 కాదు 500. 5,000 కాదు 500. నా జేబులు ఉన్నాయి 5,000 కాదే 500. చూసిరా ఉల్ల నా పెళ్ళం బుద్ధి. రాత్రి తాగున్నావు కదా, నీకేం గుర్తుంటదని తీసిన, కానీ నాకేం తెలుసు నీకు ఇంత గుర్తుంటదని. తీసుకురాబా. తెస్తాను. అమ్మ కొడుకు మర్చిపోతే 500 కథమే, మర్చిపోతే 500 కథమే. ఇగో పట్టు, ఇగో నా పట్టు చీర. ఇంట్లోనే పెట్టుడు చీరలు మస్తున్నాయి, ఇంకా నీకు పట్టు చీర కావాలానే? అవ్వ తెల్లారితే చాలు నా పెళ్ళం మందిళ్ళల్లో పొంటే పోతుంది. ఎవరికి లొల్లి ఉట్టిస్తుందో ఏం అర్థం కాదు, అన్ని తాకట్లు పెట్టుకుంటూ వస్తుంది. దీంతో గిదే కోస ఇవాళ మళ్ళీ మా ఇంటి మీదకి ఎవరు వస్తారో ఏమో. నీ అవ్వ రోజు రోజు భయం కొద్ది బతుకుడు అవుతుంది. నీ అవ్వ దీంతో రామగోసున్నది, ఇవాళ ఇంటి మీదకి ఎవరు వస్తాడో ఏమో, దీన్ని కాపాడలేక వస్తానా. హలో, అరే తలకు మాసినోడా, ఎవర్రా నువ్వు? నాకు ఫోన్ చేసి తలకు మాసినోడా అంటావు? ఇసోంటి పిల్ల ఉన్నోని గట్లే అంటారా? అసలు నువ్వు ఎవర్రా? నా పిల్లం ఏం చేసింది? నేను రా దూలం తిరుపతి గౌడు. నువ్వు గౌడైతేంది గాడైతేంది, అసలు నా పిల్లం ఏం చేసిందో చెప్పు. నా ఇద్దరు పిల్లల మధ్యన సిచ్చు పెట్టిందిరా, నా ఇద్దరు పిల్లల మధ్యన సిచ్చు పెట్టిందిరా. అగో పిల్లలు లొల్లి పెట్టుకుంటే మంచిదే కాదే. పిల్లలు లొల్లి పెట్టుకుని ఇంట్లోకెళ్ళి బయటకు పోతే మంచుకుంటారా, కానీ నన్నే ఇంట్లోకెళ్ళి బయటకు నూకి వాళ్ళు లోపలికి పోయి గొల్లెం పెట్టుకున్నారా. గొల్లాలు పెట్టే పెళ్ళాలంటే వాళ్ళు ఎప్పుడున్న పక్కల పామే. నా మాటిని వాళ్ళిద్దరు నిడిచిపెట్టు. ఏంటి బాబన్నా? నా మాటిని వాళ్ళిద్దరు నిడిచిపెట్టు. ఏంటి మమ్మీ ఎవడీడు? నీ పిల్లమేమో తాకట్లు పెట్టి లొల్లి పెట్టిస్తుంది, నువ్వేంద్రా ఆ పిల్లన్న ఇరిచిపెట్టమంటావు? అరే ఇక్కడ నేను ఒక్క పిల్లంతో చస్తానంటే నువ్వు ఇద్దరు పిల్లలని ఎట్లా మెయింటైన్ చేస్తానవరా? పిల్లలను కంట్రోల్ పెట్టాలంటే అదొక ఆర్ట్ రా, అది నీతోటి కాదు. ఫోన్ పెట్టాయి. అరే ఎదవా ఫోన్ చేసింది నువ్వురా, నువ్వే పెట్టాయి. అరే ఇంకొక గంట చూస్తా, నా పిల్లల గిట్ట తలుపు తీయలేనుకో మీ ఇంటికి వచ్చే పంట, మీ ఇంటికి వచ్చే పంట. దారా దా, నువ్వు వస్తానవని నా ఇంటి తలుపులు తెలిసి పెడతా. పెట్టాయి. అబ్బా ఎవరింటి మీద ఉన్నదో ఏమో. ఏయ్ చూసుకుంటున్నాడువే పడిపోతావు. నేను చూసుకుంటే నడతాను కాబట్టి నువ్వు నా వెనక చూసుకోకుండా నడతాను, అది గుర్తుపెట్టుకో. అబ్బో ఈమె భావితరాలకు కూడా బాటలు ఎత్తాంది, ఈ ఒడ్డు మీద నడిచేదానికి కూడా కొటేషన్లు వేసుడే నానే. చెప్పడగా నడువు. దా ముందు నువ్వే నడు. నీ అవ్వ ఈ ఒడ్డు మీదకి వెళ్ళి నడుచు చూతారం అనుకుంటాను అనే జరిగే నడు. జరుగు. ఏమై నడతా నడతా అని ఎతులు కొట్టుకుంటూ మాట్లాడినావు కదా, ఏ జారి పడ్డావు. నీ అవ్వ అవును కానీ నేను నిన్ను ఒకటి అడగాలే. నీ అవ్వ ఫస్ట్ పొలంలోకి వెళ్ళి బయటికి పోదా. దా ఎక్కు పైకి ఎక్కు. ఏమో నడతాడు అట నడతాడు. చెప్పే ఏందో చెప్తా అన్నావు చెప్పిగా. రాణి అనే అమ్మాయితో నీకు ముందుగానే లగ్గమైందట కదా, నిజమేనా? అవును. అంటే నన్ను మోసం చేసినావా? ఇలా మోసం చేసుడే ఉన్నదే. రాణితోటి ముందుగానే పెళ్ళైన విషయం నాకు చెప్పకపోవడం మోసమే కదా. అగో చెప్పినా కాదే. ఏం చెప్పినావు? ఎప్పుడు చెప్పినావు? నీ అవ్వ నీకు ఎప్పుడో చెప్పినా, పెళ్లి సూపులకు నేను నచ్చినాక నేను నచ్చినా నువ్వు అన్నావు కదా, అన్నాక నీకు అప్పుడే చెప్తి. అప్పుడు ఎప్పుడు చెప్పినావు? సందువల్లాడా సక్క చెప్పు. అరే చెప్పిందే. ఎప్పుడు? ఇగో మంచిగా గుర్తు తెచ్చుకో, పెళ్ళైనాక నిన్ను రాణి లెక్క చూసుకుంటా అని చెప్పిందా లేదా? అవును చెప్పినావు. అంటే ఇంతకు మునుపు రాణి ఉన్నది, రాణి లెక్కనే చూసుకుంటానే కానీ అర్థం ఇది. ఏంటి సార్ అది? రాణి లెక్కనే చూసుకుంటానే కానీ అర్థం ఇది. వామ్మో వామ్మో, అంటే నువ్వు నన్ను మోసం చేసినావు.
మాటలు మంచిగా వినకపోతే అర్థాలే మారిపోతే అంటే నువ్వు నన్ను మోసం చేసినావా? నేను మోసం చెయ్యలే 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 నీకు చెప్పే చేసుకున్నానే. నువ్వైతే ఇలా ఇంటికి రా, నీ సంగతి చెప్తా. ఇక ఊరోళ్ళంతా అయిపోయారు, ఇక నా మీద పడ్డావానే? అవునే రావాలి, రోజుకొక్కసారి నీకు లొల్లి పెట్టుకోకపోతే మనసులో పట్టదా అనే? ఏంది ఈ మాట మారుస్తాను? ఇలా ముచ్చటేందో అటు ఇటు తేలాల్సిందే చెప్తానా? వామ్మో వామ్మో వామ్మో, తెల్లలను ఎదిరించిన చరిత్ర ఉన్నది కానీ పిల్లలను ఎగించలేకపోతున్నామే, పిల్లలను ఎగించలేకపోతున్నామే. పిల్లలను ఎదిరించినోడు ఎవడు బాగుపడలే, పిల్లలను ప్రేమించినోడు కూడా ఎవ్వడు బాగుపడలే. ఇప్పుడు ఏమంటావు? నీకు కడా కండగా చెప్పినా, నీకు చెప్పే నిన్ను పెళ్లి చేసుకున్నా, నీ ఇష్టం. హలో హలో శంకరేనా? ఆ శంకర్నే రా, చెప్పు. రవలి మొగుడు శంకరేనా? ఆ రవలి మొగుడు శంకర్ని నేనే. జవడాలు పెట్టించే రవలి మొగుడు శంకర్వేనా? అరే నీ అబ్బా, నువ్వేడున్నావు చెప్పురా, ఆడికొచ్చి చంపుతా. వామ్మో, నీకు నీ పిల్లం లెక్కన బాగానే కోపం ఉంది కదా. అరే మధ్యలో నా పిల్లం ఎందుకు వచ్చిందిరా? నేను ఫోన్ చేసిందే నీ పిల్లం కోసం రా. చెప్పనుకొని కొడతా నా కొడుక, నా పిల్లం గురించి నువ్వు ఫోన్ చేసుడైందిరా? చిచి, నేను అట్లా అనలేదే. నీ పిల్లం తల్లి కొడుకుల మధ్య నిప్పు పెట్టింది, అది నువ్వు గిట్ల ఏమైనా ఆర్పుతావేమో అని ఫోన్ చేసిన. నేను చాలా దూరం ఉన్నారా, నేను వచ్చేసరికి మంటలు ఎక్కువ అవుతాయి. నువ్వు దగ్గర ఉంటావి ఆరిపోయిరా, నువ్వు దగ్గర ఉంటావి ఆరిపోయిరా. ఈ జోకులకేం తక్కువ లేదు కానీ, 3 పిల్లల మధ్యలో గొడవ పెట్టచ్చు, ప్రేమికులను విడదీయచ్చు, ఆరాళ్ళ మధ్యలో సిచ్చు పెట్టచ్చు. కానీ నీ పిల్లము తల్లి కొడుకుల మధ్యలో ఆరని సిచ్చు పెట్టిందే. ఏం చేసిందిరా? ఏం చేసిందో నీ పిల్లముంటే అడుగు. అది దూరంగా పొలంలో పని చేస్తాందిరా. ఆ దూరాన్ని అట్లానే మెయింటైన్ చేయి, లేకపోతే చచ్చిపో. ఏంద్రా ఆగమాగం వస్తానవు? ఫోన్ చేస్తే ఎత్తవేంది అన్న? ఫోను స్విచ్ ఆఫ్ అయిందిరా. ఇప్పుడు ఇంటికి పోతావా? తప్పదు కారా, పోవాలి కదా. వద్దన్నా, ఇంటికి ఓకే. ఏమైందిరా? అన్నాడు ఉన్నది వదిలేనా? ఆ వదిలేనేరా. ఎందుకురా? ఇంటికాడ 10 మంది వెయిట్ చేస్తారు, నువ్వు ఎప్పుడా తప్పుడు నీ సాఫ్ చేద్దామని. ఎందుకట? వదినే వాళ్ళ మధ్యలో ఏదో సిచ్చు పెట్టిందట. వాళ్ళు మామూలు లెక్కలేరే అన్నో. మరి ఎట్లున్నారు రాళ్ళు? ఫేస్బుక్లా ఒకళ్ళ మీద ఒకళ్ళకి షాడీలు చెప్పి లొల్లులు పెట్టించిందట అన్న. వాళ్ళని చూస్తే పానాలు తీసుడే కాదు, పానాలు ఇచ్చేటట్టు కూడా ఉన్నారు. నువ్వైతే అస్సలు ఇంటికి ఓకే అన్నోవు. వామ్మో వామ్మో, నీ ఇంటికి కాదురా, అసలు ఈ ఊళ్ళోనే ఉండా. ఇసుంటి పిల్లలు ఉన్నన్ని రోజులు మొగోళ్ళు ఊళ్ళోనే ఉండద్దురా. మరి ఏడుండాలన్నా? ఏడుండన్నా, సన్నాసులు కలవాలరా. నేను పోయి సన్నాసులు కలుతా. నాకద్దు, నాకు పిల్లం వద్దు, ఏవద్దు. నేను పోయి సన్నాసులు కలుతా, నేను సన్నాసులు కలుతా. మస్తు డిసిషన్ తీసుకున్నావే.